తిరుమలలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. పట్టపగలే పాప వినాశనం ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సెల్వం లైవ్ లో అందిస్తారు. హలో సెల్వం, చెప్పండి. ఎర్రచందనం స్మగ్లర్లు ఎంతమంది దొరికారు? రైట్ గగన ఏదైతే చూసుకుంటే తిరుమలలో పాప వినాశ ప్రాంతంలో కూడా ఎర్ర చందనం సంబంధించిన దొంగలు రెచ్చిపోయారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే తిరుమలకి పాప వినాశనం కూడా భక్తులు అధిక సంఖ్యలో కూడా అక్కడ చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పాప వినాశనం ప్రాంతంలో ఇటు ఎర్ర చందనం దొంగలకు నరికేందుకు కూడా కొంత దొంగలు ప్రయత్నించిన పరిస్థితి. అక్కడ ఈ దొంగలను నరికే సమయంలో అలికిడి రావడంతో ఇటు అటవీ శాఖ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని వాళ్ళని చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి దుకాణదారుల సహాయంతో కూడా వీళ్ళని పట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ ఎర్రచందనం సుమారు అంటే ఒక 4 ఎర్ర దొంగలను, అదేవిధంగా 2 రంపాలను కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఎర్ర దొంగలు ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రధానంగా వీళ్ళు సేలంకి చెందిన తమిళనాడు వాళ్ళుగా కూడా ఇటు గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి చూసుకుంటే గత 2 రోజుల క్రితమే ఇటు అటవీ శాఖ మంత్రి కూడా తిరుపతికి చేరుకొని ఇటు అటవీ ప్రాంతంలో ఎవరైతే ఎర్రచందనం నరికేస్తారో వాళ్ళకి గట్టి సంబంధించి కూడా ఇటు గట్టి నిర్ణయం తీసుకుంటాం, వాళ్ళపైన కూడా గట్టి యాక్షన్ కూడా తీసుకుంటామని కూడా హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఈ విధంగా జరగడం పట్ల ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటు చూసుకుంటే ఇద్దరు దొంగల్ని కూడా ఇటు 4 సిబ్బంది మాత్రమే వెళ్ళి పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఏదైనా మారణాయుధాలు ఉంటాయని చెప్పి కూడా కాసేపటి వీళ్ళు భయపడినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దుకాణదారుల సహాయంతో కూడా వీళ్ళు వెళ్ళి ఆ ఎర్రచందనం దొంగతనం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా వైకే న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ను కూడా మనం ఆన్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు గగన్. ఎస్ సెల్వం, ఇక స్మగ్లర్లు వెనుక ఎవరైనా ఉన్నారా, అసలు దీని వెనుక ఎవరున్నారని చెప్పి అధికారులు తెలుస్తున్నారు? ప్రధానంగా ఇప్పుడైతే అరెస్ట్ చేసుకొని కాసేపటి క్రితమే తిరుమలలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీస్కి కూడా వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా పూర్తి విచారణ కూడా చేపట్టుకున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ వద్ద 4 దొంగలు దీని వెనకాల ఎవరున్నారు అనే సంబంధించి కూడా చూసుకుని వీళ్ళకి సంబంధించి చూసుకుంటే మొత్తం 3 అటవీ ప్రాంతంలోకి వెళ్ళారు. ఇందులో 2 మాత్రమే ఇటు అటవీ సిబ్బంది బంధించినటువంటి పరిస్థితి. ఇందులో ఒక అతను కూడా అక్కడ ఉన్నటువంటి పాప వినాశనం డ్యామ్ లో దూకి సుమారు 200 అడుగుల దూరం కూడా అతను ఈత కొట్టుకొని అక్కడ నుంచి కూడా తప్పించుకున్నట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఎస్, ఇక ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లర్లకు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఖచ్చితంగా ఇది మనం అధికారులు చాలా కుకింగ్ ఆపరేషన్ చేస్తున్నారు మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఎక్కడ కూడా ఎర్ర దొంగలు అనేది కూడా ఒక్క చెట్టు కూడా ఇక్క మీదట నరక్కి వేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకుంటామని ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే గత 2 రోజుల క్రితమే ఇటు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు అటవీ శాఖ సిబ్బంది కూడా గట్టి బందోబస్తు నిర్వహిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఎక్కడ అలికిడి వచ్చినా తక్షణమే ఆలస్యం అవ్వకుండా కూడా ఆ ప్రాంతంలో వీరు పకడ్బందీగా ఏర్పాటై కూడా చాకచక్యంగా వ్యవహరించి ఇటు ఎర్ర చందన దొంగలను ఈ స్మగ్లర్లు కంటపడకుండా వాళ్ళ అధీనంలోకి వెళ్లకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తిరుమలలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. పట్టపగలే పాప వినాశం ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.